హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో రిలీజ్ అయిన కిల్ హిందీ తెలుగు డబ్బుడ్ మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క ఆన్లైన్ స్టోరీ ఏమిటంటే, హీరో వాళ్ళ ఫ్రెండ్, హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ట్రైన్లో జర్నీ అనేది చేస్తారు. సో అలాంటి ఒక టైంలో ఒక 30-40 మంది రౌడీస్ వచ్చి ఆ ట్రైన్లో ఉండే ప్యాసింజర్స్ని అటాక్ చేస్తారనమాట. సో అలా అటాక్ చేసిన తర్వాత హీరోకి విలన్కి మధ్య గొడవ అనేది జరుగుతుంది. సో ఆ గొడవలో విలన్ హీరోయిన్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత హీరో ఆ విలన్ గ్రూప్ని ఏం చేశాడు అనేదే ఈ సినిమా యొక్క వన్ లైన్ స్టోరీ. నాకైతే ఈ సినిమా చాలా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ వీళ్ళు తీసిన విధమే. ఒక స్టార్టింగ్ ఒక 15 minutes 20 minutes దాకా చాలా నార్మల్గా ఉంటుంది. దాని తర్వాత ఈ సినిమా క్లైమాక్స్ వరకు ఫుల్ అండ్ ఫుల్ యాక్షనే. జస్ట్ యాక్షన్ కాదు, ఒక భయంకరమైన యాక్షన్ చెప్పొచ్చు. సో ఒక ట్రైన్లో ఒక రన్నింగ్ ట్రైన్ సీక్వెన్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసు, బట్ అలాంటి రన్నింగ్ ట్రైన్ సీక్వెన్స్లో ఫుల్ అండ్ ఫుల్ ఒక యాక్షన్ మూవీ. సూపర్ అయిన ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఆ కాన్సెప్ట్ని చాలా సూపర్గా తీసి డెలివర్ చేశారు ఈ మూవీ టీం. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ అనేది చాలా సూపర్. ముఖ్యంగా హీరో హీరోయిన్ విలన్ గ్రూప్లో వచ్చే చాలామంది క్యారెక్టర్స్ చాలా సూపర్గా ఉండింది. ఈ సినిమాలో బెస్ట్ మంచి పాజిటివ్ ఏమంటే యాక్షన్ సీక్వెన్సే. చాలా సూపర్గా యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు ఈ మూవీ టీం. ఈ సినిమాలో సాంగ్స్ అనేది ఒకటే అనుకుంటా, బట్ ఈ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సూపర్గా ఉండింది. నాకైతే ఓవరాల్గా ఈ సినిమా నచ్చింది. సో మీరు చూడండి, మీకు నచ్చడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఫ్యామిలీతో చూసేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇది ఒక సెన్సార్ ఫిలిం. సో ఎక్కువ యాక్షన్స్, ఎక్కువ రక్తం చిందే సీన్స్ అనేది ఈ సినిమాలో ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఒక యాక్షన్ ఫిలిం మీకు ఓకే అంటే ఫ్యామిలీతో చూడండి, లేకపోతే మీరు ఇండివిజువల్గా చూడండి. ప్రజెంట్ అయితే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ సినిమాని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమా మీకు ఎలా ఉండింది అనేది కమెంట్ చేయండి. సో అంతే నా యొక్క రివ్యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని కూడా ఫాలో చేసుకోండి. అంతే ఈ వీడియో. ఇంకో కొత్త వీడియోలో మీ ముందుకు. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.